ఎన్డీఏ గవర్నమెంట్లో కీలక భూమిక పోషిస్తున్న తెలుగుదేశం పార్టీకి గవర్నర్ గిరిలోనూ కోటా దక్కబోతుందా? త్వరలోనే పలువురు టీడీపీ సీనియర్లకు రాజ్భవన్ పగ్గాలు చేపట్టే అవకాశం కలగబోతుందా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. సైకిల్ పార్టీకి గవర్నర్ పదవి ఇచ్చేందుకు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం అంగీకరించిందట. అయితే ఈ పదవి విషయంలో చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తిగా మారుతుంది. మరి తెలుగుదేశం పార్టీ సీనియర్లలో గవర్నర్ పదవి ఆశిస్తున్న ఆ నేతలెవరు? వారికున్న ప్లస్లేంటి, మైనస్లేంటి? వాచ్ ది స్పెషల్ స్టోరీ. తెలుగుదేశం పార్టీకి వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే చాలా ప్రాధాన్యత దక్కింది. అప్పట్లో టీడీపీకి చెందిన వారికి గవర్నర్ పదవులు కూడా ఇచ్చారు. అయితే 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక మాత్రం మిత్రులకు గవర్నర్ పదవులు ఇవ్వటం అన్నది పెద్దగా లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీ 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏపీలో అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో కూడా బీజేపీ పాలన వచ్చింది. ఆ సమయంలో తెలంగాణకు చెందిన సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులకి గవర్నర్ పదవి మీద మోజు ఉండేది. తనకు ఆ అవకాశం ఇప్పించాలని ఆయన బాబుని కోరారు. దానికి చంద్రబాబు కూడా హామీ ఇచ్చారు. బడుగు వర్గాలకు చెందిన మోత్కుపల్లిని రాజ్భవన్ మెట్లెక్కించారని బాబు త్రికరణ సిద్ధిగానే తలిచారు. కానీ 5 ఏళ్ల పాలనలో ఆనాడు బీజేపీ పెద్దలు టీడీపీకి ఒక్క గవర్నర్ పోస్టు కూడా ఇవ్వలేదు. వచ్చిన పదవులన్నీ తమకే అన్నట్లుగా వ్యవహరించారు. అలా మోత్కుపల్లి నరసింహులు ఆశలు అయితే నెరవేరలేదు. దాంతో ఆయన బాబు మీద ఆగ్రహం పెంచుకుని పార్టీకి దూరం కావటమే కాకుండా 2019 ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ప్రచారం కూడా చేశారు. ఇదంతా ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు చూస్తే మళ్లీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. పొత్తు పెట్టుకుని ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా టీడీపీలో చాలా మంది సీనియర్లు తమకు తగిన పదవుల కోసం చూస్తున్నారు. విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గవర్నర్గా పనిచేయాలని కోరుకుంటున్నారట. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన అశోక్ గజపతిరాజు ఇటు ఏపీలో అటు కేంద్రంలో కీలక మంత్రిత్వ శాఖల్లో పనిచేశారు. ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నప్పటికీ వయస్సు మీద పట్టడంతో కొంతకాలంగా యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా ఉంటున్నారు. ప్రజాక్షేత్రంలో ఎక్కువగా తిరక్కపోయినా పార్టీ లీడర్లకు క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక రాజకీయంగా పూర్తిస్థాయి విరమణ చేసే దశలో ఉన్న తనకు రాజ్భవన్ తగిన వేదికగా ఆయన భావిస్తున్నారట. రాజ్యాంగం పట్ల పూర్తి అవగాహన ఉన్న అశోక్కి గవర్నర్ పదవి ఇస్తే బాగానే రాణిస్తారనే అభిప్రాయాలు పార్టీలోనూ వినిపిస్తున్నాయి. అలాగే మరో సీనియర్ నేత యనమల రామకృష్ణుడి ఎమ్మెల్సీ పదవీకాలం కూడా ఇటీవల పూర్తయింది. దాంతో ఆయన కూడా సరైన గౌరవం కోరుకుంటున్నారట. తనకు ఇస్తే రాజ్యసభ పదవి లేదంటే గవర్నర్ పదవైనా ఇవ్వాలని ఆశిస్తున్నారట యనమల. బీసీ సామాజిక వర్గం నుంచి బలమైన నేతగా రాజకీయ మేధావిగా ఉన్న యనమలకు ఈ అత్యున్నత పదవి దక్కితే సముచితంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు. ఈ ఇద్దరే కాదు, టీడీపీలో మరికొందరు సీనియర్ల చూపు కూడా రాజ్భవన్ మీద ఉందని అంటున్నారు. అయితే గవర్నర్ పదవుల విషయంలో టీడీపీకి వాటా ఎంత? కేంద్ర బీజేపీ పెద్దలు ఒక్క పోస్ట్ అయినా ఇస్తారా అన్న చర్చ అయితే ఉండనే ఉంది. నిజానికి బీజేపీ పెద్దల ఆలోచనలు చూస్తే గవర్నర్ పదవులన్నవి మొదటి నుంచి తమ పార్టీలో పనిచేసిన వారికి ఇవ్వాలని భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సోము వీర్రాజుని ఎమ్మెల్సీగా చేసిన, నరసాపురం ఎంపీగా కేంద్ర మంత్రిగా శ్రీనివాసవర్మను చేసిన బీజేపీ ఇదే సిద్ధాంతాన్ని అనుసరిస్తుంది. పార్టీలో ఎంతో మంది నేతలు చేరొచ్చు, కానీ పదవుల విషయంలో ప్రయారిటీ ఇలా పెట్టుకుంటుంది. మరి బీజేపీలో చేరిన వారికి ఈ పరిస్థితి ఉంటే మిత్రుల విషయంలో వేరేగా చెప్పాల్సిందే లేదు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గవర్నర్ పదవులు ఇవ్వాలనుకుంటే ఏదో ఒక చోట ఇవ్వచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో అయినా సర్దుబాటు చేయొచ్చు. కానీ ఆ పదవులు కూడా తొలి నుంచి బీజేపీలో ఉన్న నేతలకే అన్న రూల్ పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. అందువల్ల టీడీపీ వాటా ఎంత అంటే జవాబు చెప్పడం కష్టమే అని అంటున్నారు. కేంద్రంలో 2014లో ఉన్న రాజకీయం వేరు, ఇప్పుడు వేరు అన్నది అందరికీ తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రస్తుతం టీడీపీ మద్దతు చాలా అవసరం. దాంతో టీడీపీకి ఒక గవర్నర్ పదవైనా ఇస్తారు అన్న ఆశలున్నాయి. ఆ ఒక్కటి మాత్రం దక్కేది అశోక్కే అన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్లో జోరుగా జరుగుతోంది.
ఆయన మోడీకి బాగా నచ్చిన రాజకీయ నాయకుడు కూడా కావటం వల్ల ఆ విధంగా టీడీపీ కోట తమ మాట అని ఉభయ కుశలోపరిగా చేసుకుని ఈ పదవి ఇవ్వొచ్చు అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.